అబద్ధం చెప్తున్నావు? చెప్పు. నువ్వు నన్ను ప్రేమించావు. అందరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్. సరే వదిలే, ముహూర్తం టైం అయిపోతుంది. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టు. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టువా. తాళి కట్టు గౌతమ్. దూరంగా ఉండండి. నా కూతుర్ని ఎవరు ముట్టుకోవద్దు. అమ్మా అదితి, అదితి, ఎవ్వరు నా కూతురు దగ్గరికి రావద్దు. చంపేస్తాను. అన్నా, మనం కాశ్మీర్కి వెళ్ళిన పనేంటి? చేసిన పనేంటి? ఇప్పుడు వచ్చిన పనేంటి? ఎందుకురా మర్చిపోయిన నా బంగారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావు? నా రావణుడు నా ప్రేమను కరుణిస్తాడని, నా బంగారాన్ని వరంగా ఇస్తాడని ఎంతగానో ఆశపడ్డాను. చివరికి నా ఆశలు నిరాశలు చేసి నా బంగారాన్ని తీసుకెళ్లి ఆ మిలిటరీ ఓన్ చేతిలో పెట్టాడు. అన్నా, ఆయన కథలోనే ఆయనే సీతమ్మ వారిని దక్కించుకోలేకపోయాడు. నీ లవ్ స్టోరీలో ఆ అహల్యని నీకు దక్కిస్తాడని ఎలా అనుకున్నావన్నా? నిజమేరా, మన దుర్మార్గానికి ఆయనే హీరో. హీరోయిజానికి ఆయన ఎప్పుడూ ఇలానే. ఐ హేట్ హిమ్ రా. అది సరే అన్నా, మనకింకా 2 నెలల్లో జైలు శిక్ష ఉంది కదా. అయినా అప్పుడే ఎందుకు రిలీజ్ చేశారంటావు? పైగా చేతిలో టికెట్ పెట్టి అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరకపోతే ఎన్కౌంటర్ చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు కదా. నాకు అదే అర్థం కావట్లేదురా. మనకు తెలియకుండా కాశ్మీర్లో మన మీద అంత ప్రేమ ఎవరికుందబ్బా? ఇది మన మీద ప్రేమతో విడిచిపెట్టినట్టు లేదన్నా, ఏదో పని మీద విడిచిపెట్టినట్టు ఉన్నారు. సౌండ్ బ్యాగ్ లోంచి వస్తుందన్నా. మనకు తెలియకుండా మన బ్యాగ్లో ఈ ఫోన్ ఏందిరా? కొంపదీసి ఎవరిదైనా ఫోన్ కొట్టేసావా ఏంది? నీతోడన్నా, నీకు తెలియకుండానా? హలో బాస్, మిమ్మల్ని 2 నెలల ముందు కాశ్మీర్ జైలు నుంచి విడిపించిన వాణ్ణి. ఏంటి? నువ్వు మా బాస్ వా? మా అన్నయ్య అందరికీ బాస్, నువ్వు మాకు బాస్ ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడితే రేపు ఇదే టైంకి కాశ్మీర్ జైల్లో ఉంటావు. బాస్ బాస్, మీరే బాస్, చెప్పండి బాస్. మిమ్మల్ని విడిపించి హైదరాబాద్ పంపించడానికి ఒక కారణం ఉంది. ఏంది బాస్ అది? అహల్య. నా బంగారమే, నా బంగారం నన్ను విడిపించమని చెప్పిందా? నీ బంగారం ఇప్పుడు నీ బంగారం కాదు. అహల్య చేసుకోవాలనుకున్న ఇంద్ర చనిపోయాడు. ఏంది? ఆ మిలిటరీ వాడు చనిపోయాడా? అవును, కానీ అహల్య గౌతమ్ అనేవాడితో హైదరాబాద్కు వచ్చింది. మరి ఆ గౌతమ్ ఎవడో? అదే మీరు కనిపెట్టాలి. ఏ మాత్రం రిలాక్స్ అయ్యారో అప్పుడు మీరు కాశ్మీర్ జైల్లో పర్మనెంట్ గా ఉంటారు. బాస్ 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 బాస్, హలో బాస్ బాస్. ఏం కాలేదు. పిచ్చి పట్టింది నీకు, పిచ్చి పట్టింది. ఆ గౌతమ్ గాడి పిచ్చి పట్టింది. వద్దు వద్దు అంటున్నా వాడి తోక పట్టుకొని తిరిగా విన్నేళ్ళు. వాడు విలువే లేకుండా తీసి పారేసి ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. వాడు నిన్ను ప్రేమించలేదే, ప్రేమించానని అనుకున్నాడంట. నిండు మండపంలో నిన్ను అందరి ముందు నిలువున అవమానించాడు. నువ్వేమో గౌతమ్ 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 అని ఇంకా వాడి పేరు తలుచుకుంటున్నావు. వాడి ప్రేమ అబద్ధం. వాడు నీకు చెప్పిన ప్రతి మాట అబద్ధం. వాడు నవ్విన నవ్వు, ఇన్నాళ్ళు నీతో గడిపిన ప్రతి క్షణం అబద్ధం.
వాడు నిన్ను మోసం చేశాడే, వాడొక మోసగాడు, వాడొక నమ్మక ద్రోహి. అదితి రే, అమ్మ అదితి ఏంటిది? అదితి ఏమన్నావ్? అదితి ఏమన్నావ్? ఆ? అదితి ఏం చేస్తున్నావు? అదితి అదితి ప్లీజ్. నన్ను ఏమైనా అను పడతాను, కానీ నా గౌతమ్ని ఒక్క మాటైనా అన్నావంటే ఇక్కడ చంపేస్తాను. మా ఇద్దరి ప్రేమ అబద్ధమా? వాడి మాట అబద్ధమా? వాడు నాతో గడిపిన క్షణాలు అబద్ధమా? రేయ్! తను నన్ను ప్రేమించాడు కదా, తను నాతో కలిసి బ్రతికాడు. వాడు నాకు ఇంకా తాళి కట్టకపోవచ్చు, కానీ నా మనసుకి ఎప్పుడో తాళి కట్టేశాడు. వాడి ప్రేమని అనుభవించిన దాన్ని, భరించిన దాన్ని, ఆ ప్రేమలో బతికిన దాన్ని, నాకు నాకు వాడి ప్రేమ గురించి చెప్తున్నావా? అదితి నేను చెప్పేది ఒకసారి విను అదితి. చాలు! నాకింకేం చెప్ప. నా గౌతమ్ మోసగాడు కాదు, మోసగాడు కాదు. నన్ను మోసం చేయడు.